Question చూస్తే a 5 kg brick of 20 centimeters, 10 centimeters, 8 centimeters dimensions lying on the largest base. It is now made to stand with a length vertical. ఓకే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక బ్రిక్ ఉందంట, అలాగా ఇలా ఒక బ్రిక్ ఉందంట. దీని డైమెన్షన్స్ ఇచ్చేసాడు ఏంటంటే 20 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్ హైట్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఇట్ ఈజ్ నౌ మేడ్ టు స్టాండ్ విత్ లెంత్ వెర్టికల్. ఓకే, ఈ బ్రిక్ని ఇలాగా వెర్టికల్గా నుంచోబెట్టాడంట, ఇలా వెర్టికల్గా. ఇప్పుడు దీని డైమెన్షన్స్ ఏమవుతాయి, ఇది 8 సెంటీమీటర్స్ అవుద్ది, ఇది 10 సెంటీమీటర్స్ అవుద్ది, ఇది 20 సెంటీమీటర్స్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు ఇక్కడ, ఇఫ్ g ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్. ఓకే, ఇక్కడ g వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, g వాల్యూ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, దెన్ మాస్ ఆఫ్ ద బ్రిక్ ఎంత ఇచ్చాడు, 5 kg ఇచ్చాడు. ఓకే, మనకు వర్క్ డన్ ఫార్ములా తెలుసు, W ఈజ్ ఈక్వల్స్ టు FS. ఓకే, ఇప్పుడు ఫోర్స్ ఎంత మనకి, దీని ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్సే తీసుకోవాలి, ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బాడీ మూవ్ అవ్వదు, అదే ఆ పొజిషన్లో ఉండే వెర్టికల్గా నుంచోబెట్టాడు కదా, మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ తీసుకోవాలి. దీని టోటల్ మాస్ ఎంత, వెయిట్ ఎంత అవుద్ది, mg అవుద్ది, అంటే ఎంత 5g. ఓకే, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5g, దెన్ 5 into 10 ఈజ్ ఈక్వల్స్ టు 50 అయింది. ఫోర్స్ 50 న్యూటన్స్ అయింది. ఓకే, బాగుంది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్ అయింది అనేది తెలియాలి మనకి. అది తెలియాలంటే ఇట్ల యొక్క హైట్లు తెలియాలి. అదేంటి హైట్లో ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇక 20 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఉన్నదని అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇవి మాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఈ బాడీలో, కాబట్టి మనకి చేంజ్ అవుతుంది హైట్. అంటే హైట్ వేరేలా తీసుకోవాలి, అంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ హైట్ తీసుకోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ హైట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది, కాబట్టి యాక్చువల్ హైట్ ఎంత, దీని హైట్ 8 సెంటీమీటర్స్. దెన్ సెంటర్ ఆఫ్ మాస్ హైట్ ఎంత అవుద్ది, h1 ఈజ్ ఈక్వల్స్ టు 8/2, దాని ఆఫ్ అవుతుంది, 4 సెంటీమీటర్స్ అయింది. అలాగే ఇక్కడ కూడా యాక్చువల్ మాస్ ఎంత 20 సెంటీమీటర్, యాక్చువల్ హైట్ ఎంత 20 సెంటీమీటర్స్. ఓకే, దెన్ సెంటర్ ఆఫ్ మాస్ హైట్ ఎంత అవుద్ది, 20/2 అవుద్ది, అది 10 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు ఎస్ ఏమవుతుందంటే చేంజ్ ఇన్ హైట్ అవుతుంది. చేంజ్ ఇన్ హైట్ ఎందుకు అవుతుంది అంటే డిస్ప్లేస్ అవ్వలేదు, కానీ హైట్ పెరిగింది కదా. చూస్తే ఈ బాడీ ఇంత ఉంది ఇంతకుముందు, దీని హైట్ పెరిగింది, ఇలాగా కొంచెం డిస్ప్లేస్ అయింది కదా, దాన్ని చేంజ్ ఇన్ హైట్ అవుతుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమో చేంజ్ ఇన్ హైట్ అవుద్ది, దట్ ఈక్వల్స్ టు h2 మైనస్ h1 అనమాట. ఇప్పుడు h2 ఎంత 10 సెంటీమీటర్స్ మైనస్ 4, దట్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్స్లో ఉంది, మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 6 × 10⁻² మీటర్స్ అవుద్ది. ఓకే, దెన్ వర్క్ డన్ ఫార్ములా ఏంటి మనకి, FS, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత వచ్చింది మనకి 50 న్యూటన్స్ వచ్చింది. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది 6 × 10⁻² వచ్చింది. ఓకే, 6 are 30, 300 × 10⁻², వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 joules.